Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments, JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. మీ పేరెంట్స్కి జరగకూడదండి, నేను అదొక్కటే కోరుకుంటున్నాను. నిర్లక్ష్యం అస్సలు చేయొద్దండి హాస్పిటల్లో. మేము పడ్డ బాధ ఎవరు పడకూడదు, నేను అదొక్కటే కోరుకుంటున్నాను. 9వ తారీఖు మా పెద్ద పాప లాస్య చనిపోయిందండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసింది. 16 ఏళ్ళు దానికి. 2 రోజుల నుంచి, అంతకుముందు 2 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుంది. తర్వాత 9వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 3ంటికి ఫిట్స్ లాగా వచ్చినాయి. దానికి ఫిట్స్ వస్తే జ్వరంలో ఫిట్స్ వచ్చినాయి అనుకొని మేము లలిత హాస్పిటల్కి తీసుకెళ్ళటం జరిగిందండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక 1 అవర్ 1.5 అవర్ ట్రీట్మెంట్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ గణేష్ మహల్ పక్కన ఉన్న సూపర్ స్పెషాలిటీకి పంపించారు. పాపని పంపించి అక్కడ ట్రీట్మెంట్ చేసిన ఫస్ట్ జూనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్లేదండి, ఒక 2 రోజులు 3 రోజులు మీరు ఇక్కడ ఉంటే పాప సెట్ అయిపోద్దని చెప్పారు. సరే అనుకున్నాం మేము. తర్వాత ఉదయం 11ంటికి విజయ మేడం వచ్చారు. వచ్చి ఆమె చెక్ చేసి 48 అవర్స్ అబ్జర్వేషన్లో ఉండాలండి అన్నారు. నేను అక్కడ 48 అవర్స్ ఏంటండి అని నాకు తెలిసిన వాళ్ళని అడిగితే అందరికి అలాగ చెప్తారులేండి, వాళ్ళకి తెలియాలి కదా ఏంటనేది అన్నారు. తర్వాత రోజు మళ్ళీ 10ంటికి 11ంటికి విజయ మేడం వచ్చి చెక్ చేశారు. మమ్మల్ని 12ంటికి అట్లా పిలిచి మేము చేయాల్సిందంతా చేసామండి. ఆ దేవుడే కాపాడాలి పాపని, పాప సీరియస్ అయితే క్రిటికల్గా ఉందండి అని చెప్పారు. చెప్తే ఇంకా ఆ రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని మేము మా ఫ్రెండ్స్కి అట్లా పంపిస్తే ఇలాంటి లక్షణాలతో ఉన్న చాలామందిని సికింద్రాబాద్ కిమ్స్లో బతికిచ్చారని చెప్పారండి. అందుకని అక్కడికి తీసుకెళ్ళటానికి నేను సాయంత్రం 4:30కి డిశ్చార్జ్ చేయమన్నాను. చేయమంటే వాళ్ళు ఫార్మాలిటీస్ అని చెప్పి నైట్ 9:30కి డిశ్చార్జ్ చేశారు పాపని. చేస్తే అక్కడి నుంచి అంబులెన్స్లో తీసుకొని సికింద్రాబాద్ బయలుదేరాను. బయలుదేరిన తర్వాత ఇంకా గంటలో సికింద్రాబాద్ వచ్చిద్ది అనగా పాప చనిపోయిందండి. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే, దానికి చాలా హెల్తీ పాప అది. అలాంటిది ఆ పాపకి వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ హెవీ డోస్ వల్ల లోపల ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. డ్యామేజ్ అయిపోయి దానికి షుగరు, బీపీ, జాండీస్ వచ్చినాయండి. చాలా హెల్తీ పాప. హెవీ డోస్ మెడిసిన్ వాడటం వల్ల ఇది జరిగిందని నేను అనుకుంటున్నాను. అలాగే మేము చెప్పిన టైంలో సాయంత్రం 4:30 కనుక డిశ్చార్జ్ చేస్తుంటే మేము నైట్ 9, 10ంటికన్నా సికింద్రాబాద్ వెళ్ళిపోయేవాళ్ళం. పాప బతికేదనే ఆశించాను. దీని మీద దర్యాప్తు చేసి విచారణ చేసి మాకు న్యాయం చేసి ఇలాంటి సిచ్యువేషను ఏ తల్లిదండ్రులకు రాకుండా చేయాలనే నా కోరిక అండి. అందుకే ఎస్పీ గారిని ఈరోజు కలవటం జరిగింది. దీని మీద చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించారు. ఏప్రిల్ 11వ తారీఖు చనిపోయిందండి పాప. ఇప్పుడు ఎందుకు వచ్చామంటే, మేము ఆ రిపోర్ట్స్ని అప్పుడు చూడలేదు. అంటే ఆ బాధలో ఉన్నాము మేము. 1 నెల మనిషి కాలేపోయాం. తర్వాత మేము రిఫర్ చేస్తుంటే ఫ్రెండ్స్కి మళ్ళీ రిపోర్ట్స్ని పంపిస్తే అసలు దానికి వచ్చింది క్రిప్టోకోకస్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షను. దానికి వాళ్ళు ట్రీట్మెంట్ చేయలేదు. చేయకుండా వాళ్ళు ఏదో మరి ఏం చేశారో నాకు తెలియదు, ట్రీట్మెంట్ చేశారు. ప్లస్ దాని అవయవాలన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. అలాంటి రాంగ్ ట్రీట్మెంట్ చేసి ఒకవేళ అలా జరగకుండా ఉంటే నా పాప ఈరోజు నాకు ఉండేది అని అనుకుంటున్నాను. అందుకే నా ఎయిమ్ ఏంటంటే, ఇంకొకళ్ళకి ఎవరికి ఇలాంటి అశ్రద్ధ, నిర్లక్ష్యం చేయకూడదు. వైద్యం చేసే దాంట్లో నాకు నిర్లక్ష్యం జరిగింది అనిపించింది. 5 గంటలు లేట్ ఎందుకు చేశారు అనేది దానికి సమాధానం కావాలండి. 5 గంటల్లో నేను వెళ్ళిపోయేవాడిని. ఏప్రిల్ 9వ తారీఖున అకస్మాత్తుగా అర్ధరాత్రి 2-2:30 గంటల సమయంలో ఫిట్స్ రావడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఇమ్మీడియట్గా ఏదైతే గుంటూరు నగరంలో ఉన్నటువంటి లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వైద్యానికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి నైట్ స్టాఫ్ ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వాళ్ళు, జూనియర్ డాక్టర్స్ వాళ్ళందరూ వైద్యం మొదలు పెడితే 11 గంటలకు 9వ తారీఖున ఉదయం 11 గంటలకు అసలైనటువంటి డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి 11 గంటలకి వైద్యం మొదలు పెట్టడం జరిగింది. దాని తర్వాత తల్లిదండ్రులను పిలిచి మీరు ఒక వారం రోజుల పాటు హాస్పిటల్లో ఉండాలి అనేటటువంటి విషయం వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు మా పాప బాగుంటే వారం రోజులు కాదు 10 రోజులైనా మేము వైద్యం కోసం ఉండడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది.
దాని తర్వాత 10వ తారీఖున వచ్చి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు మీ అమ్మాయి ఇంకా దేవుడి మీదే భారం, ఇంకా మేము చేసేదేం లేదని చెప్పేసి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. దాని తర్వాత వాళ్లకు భయప్రాంతానికి గురి వాళ్ళు చేసినటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉన్నాయో అవి మొత్తం సేకరించి వాళ్ళకి తెలిసినటువంటి డాక్టర్లకు పంపించడం జరిగింది. వాళ్ళ డాక్టర్లు ఆ చేసినటువంటి 2 రోజులు వైద్యం ఏదైతే ఉందో ఆ వచ్చినటువంటి దాని మీద కాకుండా వేరే వైద్యం అందించారు, ఎక్కువగా హెవీ డోస్ ఇచ్చేశారు అనేటటువంటి ఆ డాక్టర్ తెలియజేయడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు భయప్రాంతానికి గురయ్యి మేము ఇమ్మీడియట్గా కూడా ఎవరైతే ఆ డాక్టర్ చెప్పారో హైదరాబాద్కి మీరు పాపను తీసుకురండి, తక్షణమే నేను తనని బ్రతికించేటటువంటి ప్రయత్నం చేస్తాను, వచ్చినటువంటి వ్యాధికి కాకుండా వేరే వ్యాధికి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారని చెప్పగానే తల్లిదండ్రులు తక్షణమే స్పందించి డాక్టర్లతో వెళ్ళి మధ్యాహ్నం 3:30-4 గంటలకి అయా మా పాపని డిశ్చార్జ్ చేయండి, ఇప్పుడు అయినంత వరకు ఖర్చు మేము భరిస్తాం, మేము పెడతాం, మీకు కట్టి వెళ్తాము, మీరు డిశ్చార్జ్ చేస్తే మేము మా పాపని హైదరాబాద్ తీసుకెళ్ళి మేము వైద్యం చేయించుకుంటాం, మా పాపని బ్రతికించుకుంటాం అని చెప్పేసి వేదన వాళ్ళ డాక్టర్ల దగ్గర పడినటువంటి పరిస్థితి. డాక్టర్లు ఒక అరగంట ఆగండి, గంట ఆగండి, అసలైన డాక్టర్ రాలేదు, ఇంకా కొన్ని అవి ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి, ఇవి చేయించాలి అవి చేయించాలి అని చెప్పేసి డిలే చేస్తూ నైటు 11వ తారీఖున నైటు 9:30-10 గంటలకు కూడా ఎప్పుడో 3:30-4 చెప్పినటువంటి తల్లిదండ్రులు రాత్రి 10:30 అయినప్పటికి కూడా డిశ్చార్జ్ చేయకపోవడం దీన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా అక్కడ ఆ పాపకు వచ్చినటువంటి వ్యాధికి ట్రీట్మెంట్ జరపకుండా ఇంకా వేరేదో వ్యాధి చేసా హెవీ డోసులు ఇచ్చేసి ఆ పాపకు లేనటువంటి ఆ షుగరు, బీపీ ఇలా అనేకమైనటువంటి ఇంకో వ్యాధి కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇలా లేని వ్యాధులు కూడా లలిత హాస్పిటల్ మీద నమ్మకంతో వెళ్ళేటటువంటి ఎవరైతే తల్లిదండ్రులు కావచ్చు, అదే పేషెంట్స్ కావచ్చు, అలాంటి వ్యక్తుల్ని సరైన ట్రీట్మెంట్ చేయకుండా ఏదో వాళ్ళు జూనియర్ డాక్టర్లను లేకపోతే వాళ్లకు కొంచెం అనుభవం లేనటువంటి డాక్టర్లను పెట్టి ఈ విధంగా పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే ఆ పాప 10ంటికి డిశ్చార్జ్ చేసిన తర్వాత తక్షణమే హైదరాబాద్ తీసుకెళ్లే ఒక 1 అవర్లో హైదరాబాద్కి వెళ్తామనగా ఆ పాప చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. అంటే పూర్తి స్థాయిలో కూడా తల్లిదండ్రులకు అనుమానం కలుగుతూ ఉంది. అంటే ఆ హైదరాబాద్కి ఆ చెప్పినటువంటి హాస్పిటల్కి తీసుకెళ్తే మా పాపకి జరిగినటువంటి ట్రీట్మెంట్ ఎక్కడ బయటపడిద్దో, ఆ హాస్పిటల్కి ఎక్కడ బ్యాడ్ నేమ్ వచ్చిద్దే అనేటటువంటి ఉద్దేశంతో పాప ఒక 2 గంటల్లోనో గంటన్నరలో చనిపోయిద్ది అనేటటువంటి ఉద్దేశంలో వీళ్ళు తక్షణమే హాస్పిటల్ నుంచి అంబులెన్స్లో హైదరాబాద్కి తరలించడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆవేదన కూడా అదే, పూర్తి స్థాయిలో మా పాప చనిపోవడానికి కారణం కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దీని మీద పూర్తి బాధ్యత కలిగినటువంటి పోలీస్ అధికారులు కూడా తక్షణమే ఎంక్వైరీ చేసి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో గౌరవనీయులైనటువంటి జిల్లా ఎస్పీ గారిని రోజు కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది. తక్షణమే మరొక లాసియా ఇంకో లాసియా లాగా చనిపోకూడదు అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు ఈ కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఆ పాపకి న్యాయం జరిగేంత వరకు కూడా తల్లిదండ్రులతో పాటు మేము కూడా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.